పురాణాలలో గరుడ పురాణానికి ఎంతో ప్రశస్తి ఉందని చెప్తారు. గరుడ పురాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే గరుడ పురాణాన్ని చదువుకోవాలా? గరుడ పురాణాన్ని హిందూ విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చమ్మా. కానీ గరుడ పురాణం ప్రస్తావన రాగానే చాలా మంది భయపడతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, ఎప్పుడైనా పారాయణ చెయ్యవచ్చా అన్న సంశయం వారికి కలుగుతుంది. దానికి కారణం, ఎవరైనా శరీరాన్ని వదిలేసిన సమయంలో 4వ రోజు నుంచి 10 రోజుల పాటు గరుడ పురాణాన్ని పారాయణ చేయమన్నారు. ఆ 10 రోజులలో గరుడ పురాణంలోని 16 అధ్యాయాలు మాత్రమే పారాయణ చేస్తారు. ప్రేతకల్పంలో ఉన్న ఆ 16 అధ్యాయాలు జీవుడి యొక్క అంతిమ యాత్ర ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. మరి ఆ 16 అధ్యాయాలైనా గరుడ మహాపురాణం? అదేనా హిందూ జ్ఞాన సర్వస్వం? కాదు. గరుడ పురాణంలో మొత్తం 293 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని 2 ఖండాలుగా విభజించారు, పూర్వఖండము, ఉత్తరఖండము. పూర్వఖండంలో ఆచారకాండ ఉంటుంది, ఉత్తరఖండంలో ధర్మకాండ, బ్రహ్మకాండ అని ఉంటుంది. ఆ ధర్మకాండలోని 16 అధ్యాయాలు మనము జీవుడు దేహాన్ని వదిలేసినప్పుడు పారాయణ చేసేటువంటి అధ్యాయాలు. మరి మిగతా అధ్యాయాలలో గరుడ పురాణం ఏం చెప్పింది అంటే, ఆలయాల నిర్మాణం, సాలగ్రామాల రహస్యం, జ్యోతిష్యం, సాముద్రికం, అద్భుతమైన ఈ విషయాలన్నీ వివరించటంతో పాటు కర్మ విపాకము అని, ఏ రోగం రావటానికి నువ్వు ఆచరించిన ఏ కర్మ కారణం, ఏ సత్కర్మ ఆచరించినట్టయితే ఈ రోగాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు, ఈ విషయాన్ని విపులంగా తెలియజేసింది గరుడ మహాపురాణం. రత్నశాస్త్రం గురించి ప్రస్తావన చేసింది. ఎందుకంటే మన యొక్క రుగ్మతలను పోగొట్టుకోవటానికి మంత్రము, మణి, ఔషధము ఈ 3 సహకరిస్తాయి. అప్పుడు ఏ రత్నాన్ని ధరించటం వల్ల నువ్వు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతావు అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించింది గరుడ మహాపురాణం. అంతేకాకుండా ఆడవాళ్ళు ప్రత్యేకంగా నోచే అనేక వ్రతాల గురించి, ప్రజలందరూ ఆచరించాల్సినటువంటి పూజలు, వ్రతాల గురించి గరుడ పురాణం ప్రస్తావన చేసింది. ఇవన్నీ తెలియజేస్తూ వేదాంత విజ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ గరుడ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. అంటే గరుత్మంతుడు వాహనంగా చేసుకుని సంచరించేటువంటి విష్ణువు నీ ఇంటికి రావాలి అంటే గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యము నువ్వు పారాయణ చెయ్యాలి. అలా చేసినప్పుడు ఆ గరుడుని శక్తి, విష్ణువు యొక్క కటాక్షము నీ సొంతమవుతాయి. అందుకే గరుడ పురాణాన్ని ప్రతి వాళ్ళు ప్రతినిత్యము అభ్యాసం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతేకాని సెంటిమెంటే శాస్త్రంగా భావించి దాన్ని దూరంగా పెట్టినట్టయితే అద్భుతమైన విజ్ఞానాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. కనుక తప్పకుండా గరుడ పురాణాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం, అధ్యయనం చేసే అలవాటు చేసుకుందాం.